నెల్లూరు జిల్లా కావలిలో రేషన్ మాఫియా పేట్రేగిపోతుంది. జెండా చెట్టు సెంటర్ సమీపంలో ఉన్న తోమటివారి వీధిలో గౌస్ భాషా అనే వ్యక్తి ఓ ఇంట్లో భారీగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేశారు. ఈ విషయంపై సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి బియ్యాన్ని సీజ్ చేశారు. దాదాపు 151 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నారు. గడిచిన 2 నెలల కాలంలోనే కావలిలో దాదాపు 1000 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడడం స్థానికంగా కలకలం రేపుతోంది. దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ నాగతేజ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ నాగతేజ, చెప్పండి. నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా బయటపడింది. అలాగే ఒక ఇంట్లో భారీగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేశారనే విషయం సమాచారం అందుకుంది. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? థ్యాంక్ యూ. ఏదైతే కూడా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించాల్సినటువంటి రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఏదైతే వైపు అధికార అండదండలతో కావచ్చు, మరోవైపు ప్రభుత్వం కావచ్చు, ప్రత్యేకించి సంబంధిత పోలీసులు కావచ్చు, మరోవైపు విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం అనేది చెప్పుకోవాలి. ప్రధానంగా గత ప్రభుత్వంలో కూడా పెద్ద మొత్తంలో అక్రమార్కులు, అక్రమదారులు రేషన్ బియ్యాన్ని కూడా ఇటు పేదలకు అందించకుండా కూడా పెద్ద మొత్తంలో ధనార్జన ధ్యేయంగా కూడా ఈ యొక్క రేషన్ పంపిణీ చేసినటువంటి వ్యవస్థనంతా కూడా దారి మలిచిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి అక్రమార్కులు కావచ్చు, ప్రత్యేకించి రేషన్ డీలర్ల అంశాలపై కూడా పూర్తి స్థాయిలో అనేక చర్యలు చేపడుతూ వస్తున్నారు. ప్రధానంగా ఇటు నెల్లూరు జిల్లాలో నేడు విజిలెన్స్ అధికారులకు ముఖ్య ఏదైతే ముందస్తు సమాచారం మీద కానీ జెండా సెంటర్ వీధిలోని తుమాటి వీధిలో కూడా ఒక వ్యక్తి ఇక్కడ రేషన్ బియ్యాన్ని మిగతా ప్రాంతాలకు తరలిస్తున్నారు. పెద్ద మొత్తంలో రేషన్ ని అక్కడ దందా చేస్తున్నారు. ప్రత్యేకించి పేదలకు ఎలాంటి రేషన్ బియ్యాన్ని తక్కువ మొత్తంలో వారి వద్ద కొనుగోలు చేసి ఇటు రైస్ మిల్లర్లు కావచ్చు, ప్రత్యేకించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు అనేది పక్కా సమాచారంతో కూడా నేడు విజిలెన్స్ అధికారులు కూడా యొక్క ప్రాంతాన్ని తనిఖీ చేశారు. సుమారు 150కి పైగా బస్తాల్లో అక్కడ ఉన్నటువంటి అధికారులు గుర్తించి రేషన్ బియ్యాన్ని బస్తాలు కూడా సీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాహనాన్ని కూడా ఓటోపట్న పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ యొక్క వ్యాపారము దందాక వచ్చి ప్రత్యేకించి వీరి వెనక అందడంలో ఎవరున్నాయి, వీరిని అధికారులు కన్సలో నడుస్తున్నారు, లేక ప్రత్యేకించి ఏదైనా పొలిటికల్ గా ఏదైనా రాజకీయ అండదంతో నేపథ్యం మీద ముందుకు ఒక అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఆయన పీపుల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద మొత్తంలో జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో అనేక ప్రాంతాల్లో రేషన్ దందాపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసిన కొద్ది కాలంలోనే మరలా ఈ తరహా పట్టుబట్టలు కూడా పూర్తి స్థాయిలో వైపు ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ లక్ష్యం కూడా ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఇలాంటి అక్రమార్కులు పరిస్థితులపై కూడా విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నప్పటికీ మాత్రం ఇలాంటి గంటలు పునరావృతం అవుతున్నాయి. అయితే యొక్క 150 బస్తాల సీజ్ చేసినప్పటికీ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం కూడా ప్రత్యేకించి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మీడియా కూడా తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నాగతేజ, చెప్పండి, అసలు గౌష్ భాషా అనే వ్యక్తి ఎంతకాలంగా ఈ అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం? ఇతను ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఆ రేషన్ షాపుల వద్ద కావచ్చు, ప్రత్యేకించి ఇతర గ్రామ స్థాయి ఎవరైతే కొంతమంది రేషన్ బియ్యం వాడకుండా ప్రాంతంలో ఉన్నటువంటి తమకు వచ్చినటువంటి 5 కేజీలు కావచ్చు, 10 కేజీల బియ్యాన్ని కూడా స్థానిక రేషన్ డీలర్ లేదా ఇతర ప్రాంతాల వరకు కూడా 15 రూపాయలకి కిలో చొప్పున కూడా ఇచ్చిస్తుంటారు. మరోవైపు ఇటు వ్యాపారస్తుల సముదాయానికి సంబంధించి టిఫిన్ అంగడి కావచ్చు, హోటల్ రెస్టారెంట్ కూడా రేషన్ బియ్యాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే ప్రక్రియ జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో రైస్ మిల్లర్లు కావచ్చు, ప్రత్యేకించి యొక్క మీడియేటర్లు ఎవరైతే ఉన్నారో ఇలాంటి గౌస్ భాష లాంటి వ్యక్తులు పెద్ద మొత్తంలో కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్నారు. వీరు ఇక్కడ గ్రామస్థాయి నుంచి కూడా ఒక నెల పాటు ఈ యొక్క బియ్యాన్ని సేకరించి ఆటోల రూపంలోనూ ప్రత్యేకించి పోలీసుల కన్నుసాయిలు ఉన్నటువంటి వారందరూ కూడా కళ్ళు కప్పి ఇతర ప్రాంతాలకి తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రత్యేకించి ఈ ప్రాంతం నుంచి కూడా వీరు ఆ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ఏళ్లుగా కూడా వీరు ఇదే తరహాలో ఇదే వ్యాపారంలో వృత్తిలో రాగిస్తున్నారు. మరోవైపు అక్రమ మధ్య కావచ్చు, అక్రమ రేషన్ బియ్యం తరలింపే యొక్క వృత్తిగా కొనసాగుతున్నట్లు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వీరు రేషన్ డీలర్ల కింద కావచ్చు, ప్రత్యేకించి కొంతమంది రాజకీయ అండటంల కింద కూడా పనిచేస్తున్న ప్రక్రియలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఇలాంటి వ్యక్తులపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. రాబో రోజుల్లో యొక్క రేషన్ పంపిణీ సంబంధించిన డీలర్లు కావచ్చు, ప్రత్యేకించి దీనికి సంబంధిత శాఖ ఏదైతే ఉందో వారు కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టని చెప్పేసి కూడా స్థానిక కూడా ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి వారిపై ఇలాంటి దోష భాష లాంటి వ్యక్తులకి ఇది ఒక శరా మామూలు అని చెప్పుకోవచ్చు. రేషన్ బియ్యం దొరకడం, వారు ఆ కాన్సెప్ట్ పోలీసు అదుపులో లొంగిపోవడం, కేసులు పట్టించుకోవడం, మళ్ళీ బెయిల్పై ఇతర ప్రాంతాల నుంచి మరొక ప్రాంతానికి యొక్క ప్రక్రియను కొనసాగిస్తున్న పరంపరంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇలాంటి చర్యలు పాల్పడుతున్న వారిపై కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వస్తారు. ఇలాంటి వారిని కూడా అతను దగ్గర తీసే ప్రక్రియ కూడా యొక్క ప్రాంతం కూడా ఎక్కడ కనిపించట్లేదు. కానీ ఇలాంటి వ్యక్తులు మాత్రం పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తంలోనే గత ప్రభుత్వం ఉన్నటువంటి ఆ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు మరి కొత్త వ్యక్తులు కూడా బయట తీసుకొచ్చి ఈ తరహాలోనే రేషన్ బియ్యం కూడా పక్కదారి పడిస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పేసి వైపు సంబంధిత స్థానిక ప్రజలు కూడా ఇటు విజిలెన్స్ అధికారులు కావచ్చు, ప్రత్యేకించి
పోలీసు సిబ్బంది కూడా కోరుతారు. మరోవైపు పోలీసులోనూ మరోవైపు విజిలెన్స్ అధికారులు కొంతమంది ఉన్నత స్థాయి అధికారులు కాకుండా కింద స్థాయి నేతలు మాత్రం వారి వద్ద పెద్ద మొత్తంలో నెల మామూలు కూడా వసూలు చేస్తున్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు మీడియా రూపంలో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు కూడా వారి వద్ద నెల మామూలు వసూలు చేస్తారు. వారి నెల మామూలు వసూలు చేసినంత కూడా వారు మళ్ళీ తిరిగి వీరి కన్సల్లోనే వీరి ఆధ్వర్యంలోనే ఫోన్ కాల్స్ ద్వారా ప్రత్యేకించి వీరే ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఏ ప్రాంతంలో గస్తీ జరుగుతుంది, ఏ ప్రాంతంలో నిఘా లేదా అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి గౌసు భాష లాంటి ఎంతో మంది వ్యక్తులకి కొంతమంది పోలీసులు కొంతమంది జర్నలిస్టులు మాత్రం వీటిలో సహకరిస్తానని చెప్పేసి పెద్ద మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా రైట్, థ్యాంక్ యూ నాగతేజ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.